ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సి దగ్గర ఉన్నాం. చిన్నపాటి వర్షానికే మొత్తం ఈ ప్రాంతం వల్ల నీరు ఆగడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. పేషెంట్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఇంత పెద్ద హాస్పిటల్ దాదాపు ఐజ మండల పట్టణ కేంద్రానికి 1,00,000 మంది జనాభాకు ఈ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో ఇలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా అక్కడ 30 పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఆ 30 పడకల ఆసుపత్రి దాదాపు 36 మాసాల ఉంది. ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఇప్పుడు పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఎండ్ఎస్ఓ గారికి విన్నవించుకున్నా ఇక్కడ నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు చేసినా ఎలాంటి ఫలితం లేదు. అదే విధంగా ఈ రోజు చిన్నపాటి వర్షానికి ఇలా పెద్ద మడుగు అవడం చాలా దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం గాని గతంలో బీఆర్ఎస్ గాని ఈ హాస్పిటల్ ని పట్టించుకోక నానా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కనీసం మెడికల్ సదుపాయం లేదు, ఎలాంటి మెడిసిన్ కూడా సరిగా అందుబాటులో లేదు. డాక్టర్లు 24 గంటలు ఉండాలా, కానీ రాత్రిపూట కేవలం ఇక్కడ ఏఎన్ఎంలు కూడా ఉండే పరిస్థితి లేదు. వెంటనే వీటిపై చర్య తీసుకుని ఈ యొక్క నీళ్లను వెంటనే తరలించాలి. ఈ ప్రాంతంలో సీసీ చేసి ఈ యొక్క హాస్పిటల్ కాపాడాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.